ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనం లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే లలిత సహస్రనామంలో ఏ నామాన్ని సంపుటీకరణ చేయాలి, అదేవిధంగా మనకి అనారోగ్యం వచ్చినప్పుడు ఏ నక్షత్రంలో అనారోగ్యం వచ్చిందో దాన్ని బట్టి మనకు వచ్చిన అనారోగ్య పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఎంత కష్టతరంగా ఉంటుంది అనేది చెప్పేసి తెలుసుకుందాం. అదేవిధంగా చాలామందికి ఒక అపోహ ఏంటి అంటే అమావాస్య రోజుల్లో పుట్టిన వారి వలన దరిద్రం వస్తుందా, లేదంటే వారు దొంగ అవుతారా, దొర అవుతారా అని చెప్పేసి ఇలా చాలామందికి అపోహలు ఉన్నాయి. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం కోసం ఏం చేయాలని చెప్పేసి చూద్దాము అండి. లలితా సహస్రనామంలో మహాభోగ, మహైశ్వర్య, మహావీర్య, మహాబల, మళ్ళీ చెప్తున్నానండి, మహాభోగ, మహైశ్వర్య, మహావీర్య, మహాబల ఈ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేయండి. ఎలా అంటే మహాభోగ, మహైశ్వర్య, మహావీర్య, మహాబల శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. మహాభోగ, మహైశ్వర్య, మహావీర్య, మహాబల, మహాభోగ, మహైశ్వర్య, మహావీర్య, మహాబల, మళ్ళీ సెకండ్ లైన్. సో ఈ విధంగా సంపుటీకరణ చేయండి. నియమాలు మళ్ళీ చెప్తున్నాను. 41 రోజులు ఇలా చదవాలి అండి, పారాయణ చేయాలి. అమ్మవారికి పానకం కానీ తీపి పండు కానీ నైవేద్యంగా సమర్పించాలి. సాత్విక ఆహారం భుజించాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తప్పకుండా ఆచరించండి. మంచి లైఫ్ లగ్జరీస్గా గడపడానికి మనకి అవకాశం అనేది దొరుకుతుంది. ఇక అదేవిధంగా అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా మనం తెలుసుకోవాలనేది చూద్దాం. ముందుగా ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు అది ఏ రోజులో వచ్చిందో గుర్తుంచుకొని ఆ నక్షత్రం రోజు నుంచి ఆ రోజు కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాలో చూడాలి. మీకు అనారోగ్యం వచ్చిన రోజు ఏ నక్షత్రమో గుర్తుంచుకొని ఆ రోజులో కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకొని కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నారో దాని నుంచి మీ నక్షత్రానికి లెక్క పెట్టుకోవాలి. ఇలా లెక్క పెట్టుకున్నప్పుడు మనకి ఒకవేళ మనకు అనారోగ్యం వచ్చిన రోజు నుంచి కుజ నక్షత్రం 1, 2, 3 సో ఈ స్థానాల్లో ఉన్నట్లయితే అది గండంగా భావించాలి. సో దీని శాంతి కోసం రుద్రాభిషేకం లాంటివి చేయించుకోవాలి అండి. ఒకవేళ అనారోగ్య నక్షత్రం నుంచి కుజ నక్షత్రం నుంచి అనారోగ్య నక్షత్రం అనేది 4, 5, 6 స్థానాల్లో ఉందనుకోండి, అప్పుడు మందులు ఎక్కువగా వాడాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ కుజ నక్షత్రం నుంచి అనారోగ్య నక్షత్రం 7, 8, 9 స్థానాల్లో ఉంటే తేలిగ్గా ఉంటుందన్నమాట ఆ వ్యాధి. అదేవిధంగా 10, 11, 12 స్థానాల్లో ఉన్నట్లయితే త్వరగా తగ్గుతుంది వ్యాధి. 13, 14, 15 స్థానాల్లో ఉంటే ఆ వ్యాధి వలన, ఆ అనారోగ్యం వలన ఇబ్బందులు అధికంగా ఉంటాయి. సో హాస్పిటల్స్ మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ కుజ నక్షత్రం నుంచి అనారోగ్యం వచ్చిన రోజు 16, 17, 18 స్థానాల్లో ఉంటే విపరీతంగా ఆ వ్యాధి అనేది బాధిస్తుంది. కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చే స్థితి వస్తుంది అన్నమాట. ఒకవేళ కుజ నక్షత్రం నుంచి అనారోగ్యం వచ్చిన నక్షత్రం అనేది 19, 20, 21 స్థానాల్లో ఉందనుకోండి, త్వరగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి తగ్గిన తర్వాత శరీరం అనేది బలిష్టంగా తయారవుతుంది. ఒకవేళ కుజ నక్షత్రం నుంచి అనారోగ్య సమస్య నక్షత్రం అనేది 22, 23, 24, 25, 26, 27 స్థానాల్లో గనక ఉన్నట్లయితే ఆ వ్యాధి వలన మనం హాయిగానే ఉంటాము అండి. మంచిగా సర్వీస్ అంటే మనకు సేవలు చేసే వాళ్ళందరూ మన చుట్టుపక్కల ఉంటారు. నీకేం భయం లేదు, మేము చూసుకుంటాము, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి మనకు భరోసా ఇచ్చేవాళ్ళు మనకు తోడుగా ఉంటారనమాట. సో ఈ విధంగా మనకి అనారోగ్యం వచ్చిన రోజు నక్షత్రాన్ని గుర్తుంచుకొని ఆ రోజు కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో రాసుకొని కుజ నక్షత్రం నుంచి అనారోగ్యం వచ్చిన నక్షత్రానికి స్థానాలు లెక్క పెట్టుకోండి. సో ఇలా ఇదంతా నోట్ డౌన్ చేసుకొని మీకు దాన్ని బట్టి వ్యాధి తీవ్రత ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇక అమావాస్య రోజు జన్మించిన వాళ్ళు దొంగ అవుతారా, దొర అవుతారా అంటే అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది అండి. ఇక అదేవిధంగా అమావాస్య రోజు ఆ పుట్టిన వాళ్ళ వల్లనే దరిద్రం వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజానికి వాళ్ళు జన్మించిన తర్వాత 5 సంవత్సరాల వరకు కొంచెం ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. దానికోసం మాత్రమే శాంతి చేయించుకోమంటారు తప్పితే ఆ పిల్లవాడికో పిల్లకో ఏదో ఇబ్బందులు వస్తాయని కాదు. అదేవిధంగా వీరి లక్షణాలను కనుక చూసినట్లయితే
వీరు శాంతంగా ఉంటారు అండి. మంచి మనస్సు కలవారై ఉంటారు. తల్లిదండ్రులకు సేవ చేసే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ మనీని సంపాదించలేరు. కానీ వీరికి మంచి పేరు అనేది ఉంటుంది. అదే చర్మ కాంతి కూడా అధికంగా ఉంటుంది. కాస్త బక్కచిక్కగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఎక్కువగా బయట తిరగడానికే ఇష్టపడుతూ ఉంటారు. కానీ చాలా సంతోషంగా ఉంటారు. అయితే వీరికి అమావాస్య రోజు పుట్టడం వలన చంద్రబలం అనేది కాస్త తక్కువగా ఉంటుంది అండి. ఇంతే తప్పితే అమావాస్య రోజు పుట్టిన వారి వల్ల అష్ట కష్టాలు వస్తాయి అనేది ఏమీ లేదండి. అది కేవలం అపోహ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.